ఎవ్రీవన్ మళ్ళీ మేము కాకినాడ వెళ్తున్నాం అనమాట నా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం. చూడండి ట్రైన్. మేము ఎప్పుడు సింహాద్రి ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే బాగుంటుందని. ఇదే మేము దిగిన ట్రైన్ ఎందుకంటే టైమింగ్స్ బాగుంటాయని. ఇప్పుడు మేము పిఠాపురం దగ్గర ఉన్న పండూరుకి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ మా మమ్మీ మేనత్త వాళ్ళు వీరభద్రుని సంబరం చేసుకుంటున్నారు. నిన్న శివరాత్రి కదా, శివరాత్రికి ఇక్కడ ప్రిపరేషన్స్ చూడండి. పిఠాపురంలో ఇక్కడ జాతర చేస్తారట పెద్దగా, ఆ ప్రిపరేషన్స్ అన్నమాట ఇవన్నీ. ఇది పిఠాపురం పోలీస్ స్టేషన్. నిన్న శివరాత్రి కదా, పిఠాపురం కుకుటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పెద్ద జాతర జరుగుతుందట. అందుకని అక్కడ స్టాల్స్ పెట్టుకోవడానికి అందరూ రెడీ అయిపోతున్నారు. ఈ జాతర నిన్న జరిగిందట. అదిగోని చూడండి, అక్కడే కుకుటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ కుకుటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీరు ఒకసారి చూడకపోతే వెళ్ళి తప్పకుండా చూడండి. ఇది కుకుటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. మేము పిఠాపురం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆటో ఎక్కి పండూరు వెళ్తున్నాం. పండూరు చెరువుగట్ట దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ఆటో ఎక్కితే అక్కడ పండూరు ఉంటుందట. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇదే పండూరు చెరువుగట్టు. ఇక్కడ నుంచి మనం ఇంకో ఆటో ఎక్కి పండూరు వెళ్ళాలి. కాకపోతే మా తాతయ్య కాకినాడ నుంచి వస్తున్నారనమాట. సో అందుకే మేము బండి మీద పండూరు వెళ్తాం. పండూరు పచ్చళ్ళకి ఇంకా మామిడి తాండ్రకి ఫేమస్ అట. అదిగోండి మా తాతయ్య కాకినాడ నుంచి వచ్చారు ఇప్పుడే. పండూరులో 365 రోజులు తాండ్ర తయారు చేస్తారంట, మామిడి తాండ్ర. ఇదే పండూరు చెరువట. మామిడి తాండ్ర ఎండబెడతారు కదా, అది వీడియో తీశాను. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మేము పండూరుకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. ఈ ఊర్లో ఎటు చూసినా పొలాలే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా వరి పంట పండుతుందట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్.